లైవ్లకు రా. నారాయణమ్మను పిలుస్తున్నాం మనము. అమ్మ పాటలతోని పరిచయం మనకు. పాటలు బాగా పాడుతుంది. కొంచెం ఇక్కడికి రా, దగ్గరికి రా, మైక్ పెడతా. ఒకసారి లైవ్ ఓపెన్ చేయి. లైవ్ ఓపెన్ చేసి చూడు. రైట్, ఇవన్నీ పేపర్లా. ఈ బుక్ ఏం బుక్? ఇది సలహా పత్రిక. నా బాధ చూడలేక నాకు తెలియకుండా వేసిండు ఒక ఆయన, మాజిటి శంకర్ అని, చిక్కడపల్లిలో ఉంటాడు ఆయన. నాకు 6,000 పత్రికలు వేసి నాకు 10 తెచ్చిచ్చు. అందరికి పంచిండు. ఈ పత్రిక అంటే నీ కోసం, నా బాధ కోసం 8 పేజీలు ఉంది రాసి. 8 పేజీలు రాసి 6,000 వేసి ఎక్కడెక్కడో పంచిండు. ఈ కర్మచారి అవార్డు వచ్చిందా నీకు? రాలే బిడ్డ, రాకుంటే చేసి బయలుదేరిన విమానంలో బయలుదేరిన నారాయణమ్మ అన్నారు కదా, ఆపేసిరా? ఆడికి పోయింది ఆపేసి. ఎందుకు ఆపిరు అట్లా? ఎవరు ఆపిరో నీ టాలెంట్ గుర్తించి నీకు కర్మచారి అవార్డు ఇచ్చారు. ఇస్తే అక్కడ చెన్నూరు ఎమ్మెల్యే పట్టుకొని వచ్చిండు నాకు, మన వివేక వెంకటస్వామన్న పట్టుకొని వచ్చి, అమ్మ నీకు కర్మచారి అవార్డు వచ్చిందిరా అని అంటే, నేను పనికోయిన బిడ్డ. పనికోతే మా ఆయన పార్టీ నాయకులు ఉంటాడా, వాళ్ళు మేము డ్రామా వేసినాం. డ్రామా అంటే ఆట ఆడినాం, నాటకం బ్రహ్మంగారిది. అయినా భజన బృందం, గురు భక్తులు వాళ్ళంతా. అప్పుడు వాళ్ళకి వెళ్ళి చెప్పి, అయ్యా నారాయణమ్మకి ఇట్లా వచ్చింది అనగానే వాళ్ళు వచ్చిర్రు. నేను నమ్మలేదు బిడ్డ. నేను నమ్మకుంటే, నిజం అక్క నువ్వు రాక అన్న ఉన్నాడు అని అంటే, అప్పుడు బండి ఎక్కించుకొని వస్తే మళ్ళీ ఇంటికి పోయి తయారై మళ్ళీ అన్నతానికి వచ్చినాక అప్పుడు నాకు శాల్వా కప్పి పూల బొకే ఇచ్చి నాకు సన్మానం చేసి సంతోషపడి పోయింది. పోయినాక మళ్ళీ పిలిచిండు. రవీంద్ర భారతిలో కలిస్తే ఈ పత్రిక తీసుకొని పోయినా. అన్న ఇట సంగతి ఎందుకు రాలేదమ్మా ఇంటికి అన్నాడు. ఇక ఇంటికి పోయిన బిడ్డ ఒకనాడు. కానీ ఆ చేతి కింద వాళ్ళు ఎవరు నాకు సాయం చేయనీయలే, అసలు చేయలేదు ఆయన. మరి ఆయనకి ఏమనిపించిందో, నీకు ఎంతో చేస్తా అన్నాడు, ఏం చేయలేదు. సరే, ఇక వాళ్ళ పరిస్థితి ఏందో మనకు తెలియదో పోనీలే. కానీ అయితే కర్మచారి అవార్డు అయితే ఆపేసి. నిజంగా మోడీ చేతుల మీదకి వెళ్ళి అవార్డు తీసుకుంటారని చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. కానీ తీసుకోలేదు, ఆపేసి. ఏందమ్మా అమ్మ తెలుసు కదా మీకు, ఫోక్ సింగరు నారాయణమ్మ GHMCలో వర్క్ చేస్తుంది. అమ్మ చాలా కష్టాలలో ఉన్నది ఇప్పుడు. ఏ కష్టం అంటే, భూమి దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆ భూమి కోసం కొట్లాడుతూ ఉన్నది. ఫిలిం నగర్లో ఉన్న 248 గజాలు. ఆ 248 కదా, 248 బిడ్డ. ఆ 248 నాకు 124 అక్కడ నిలబెట్టి, అక్కడ ఎవరంటే మన డిఓ లక్ష్మీ మేడం, మళ్ళీ ఎంఆర్ వెంకటేశ్వర్లు నల్గొండ జిల్లా అయిన విఆర్ అశోక్ సార్ చాలా మంచోడు ఉన్నాడు. మా భర్త చనిపోయినాక నాకు చాలా బాధ వచ్చింది బిడ్డ. బాధ వస్తే అది ఏమన్నారంటే, లీడర్లు నువ్వు అమ్ముకో అమ్మ, అది అమ్మి అప్పులు కట్టేసుకో అని వాళ్ళ లాభం కోసం నన్ను 50 గజాలు అమ్మిపిచ్చిరు బిడ్డ. అమ్మిపిచ్చి మిగిలిన పైసలు తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చినాక 5 సంవత్సరాలు అయినాక, ఏడున్నాయి అమ్మ నీతని, ఏంది బాబాయ్ నాకు ఇన్ని రోజులు ఇబ్బంది పెడుతురు ఎందుకు బాబాయ్ అంటే, నీ తాను ఏడున్నాయని మాకు డబ్బులు ఇచ్చినావమ్మా నువ్వు అని నరసింహరావు నన్ను కట్టుకొని బస్తీ లీడర్లను తీసుకొని బిడ్డ నన్ను కృష్ణా బిల్డింగ్ ఎదురుగా పెద్ద పార్క్ ఉంది. ఆ పార్కులన్నీ అదంతా డూబ్ అని రాసి, అబద్ధం అని రాసి, సంతకం పెట్టమని ఆ పార్కులకు తీసుకుపోయి నన్ను తీసుకుపోయి అంతా మొగోళ్ళే ఉండ్రు. ఇక నన్ను ఏం చేద్దాం అనుకుండ్రో తెలియదు బిడ్డ. తెలియక ఒక నా స్నేహితురాలుండే ఒక దోస్తు దిక్కులేకొచ్చిందా అని దగ్గర తీసి దాని పిల్లలు చిన్న ఉండ్రి ఒకని రామరెడ్డిని తీసుకొని వచ్చింది, 3 పిల్లలు తీసుకొని. ఇప్పుడు రామకృష్ణ గారు అట్లా పెద్ద హెడ్, ఆ రామకృష్ణ అంటాడు ఆమె కొడుకు. ఇక 3 పిల్లలు తీసుకొని వస్తే మా ఆయన దగ్గరికి తీసి, ఒక బాలరెడ్డి నగర్ వస్తే బాలరెడ్డి నగర్లో కత్తులు బాంబులు దొరికినాయి అని ఆమె నిలగొడుతుంటే, మమ్మ నన్ను ఆదుకో అన్నా, నాకు ఆ సాయం చేయన్నా, నాకు ఇక ఇట్లా చేస్తున్నా అంటే, మా పిల్లల తండ్రి జాలి నాయన చాలా మంచోడు. అప్పుడు ఏం చేసిండు, ఏ వద్దా ఆమెతోటి ఎందుకని నేనంటే, పోనీ ఏ చిన్నపిల్లలు వేసుకొని ఇక్కడ పోతుంది, వాళ్ళు తరిమేసిర్రు అని 6 నెలలు నా ఇంట్లో పెట్టుకున్న బిడ్డ. నా ఇంటి మీద గుడిసె మీద సోరకాయలు తిని బతికింది అది కొన్ని రోజులు. ఇప్పుడు ఆమె కొడుకు లీడరు, నా మీద ఎన్నో చేస్తాడు, ఎన్నో చెప్తాడు, ఎన్ని ప్లాట్లు అమ్ముకుంటారు బిడ్డ. కేవలం లీడర్ దిగిరి చేస్తాడు, బోకర్గాడు వాడు, రామకృష్ణ అని దాని కొడుకు. ఆమె పేరు మాలతి. తిన్నింటి వాసాలు లెక్క పెడతారు. ఎవరు దిక్కు లేకుండా అట్లా కొంతమందికి నేను బస్తీల గుడిసెలేపించి, ఏమి లేకున్నది బిడ్డ, గుట్ట కొండలు. ఆ కొండలల్లా నేను నీళ్లు లేక, రోడ్డు లేక, కరెంటు లేక, దొంగలు వస్తుండే బిడ్డ. అజ్జుబాయ్ అంటోడు వస్తుండే, నయ్యి మంచేరుడు ఆయన. ఈ తోల్చౌకి ఇక్కడ కారంబోర్డు నుంచి అకింపేట దర్గా నుంచి ఉరికొస్తుండే. అప్పుడు నేను బాధ కేగలేక మా షెల్లెండ్లను తెచ్చి పెట్టుకున్న బిడ్డ. మా షెల్లెండ్లకు మనిషికో ప్లాట్ ఇచ్చిరు. అప్పుడు ఇచ్చినందుకు డబ్బులు తీసుకొని ఇచ్చిరు బిడ్డ. వాళ్ళ
పోతానా నీకు 4 ఇచ్చినవని చెప్తారు బిడ్డ నాకు ఏమి ఇవ్వలేదు బిడ్డ మా చెల్లెళ్ళకి ఇచ్చిరు నాకు ఇస్తే నా మగనికి లివర్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోతే బాకీలు అయితే అప్పులు అది అమ్మి కట్టినాక మిగిలిన పైసలు వాళ్ళకి ఇస్తే ఈ రకంగా ఎప్పుడు ఇచ్చినవని నన్ను సంపన్నిక తీసుకుపోయిరు మావిడి నరసింహరావు ఇదంతా చేసేది ఏ ఎంఆర్ వచ్చినా ఆయనే కట్టుకుంటాడు ఎవరినైనా సరే బిడ్డ ఎప్పుడు వచ్చినా అప్పుడు ముందుగాల పోలీసు వాళ్ళని ఎంఆర్ఓని కట్టుకుంటాడు అప్పుడు దానవ నాగేంద్ర మినిస్టర్ అయిండు అయిన తర్వాత ఏం చేసిన నేను ఇక గిట్లనే ఏమి ఇస్తలేరు అంటే దానం నాగేంద్ర అనుచరుడు ఆయన మావిడి నరసింహరావు ఆయన ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటాడు బస్తీ బిడ్డ మాగంటి కాలనీ వినాయక నగరు బాలరెడ్డి నగరు గౌతమ్ నగరు ప్రతి నగర్లో 20 బస్తీలలో మొత్తం ఆయన అనుచరులు ఉండ్రు ఆయన ఏం చేస్తాడు వాళ్ళని ఆయన బయటికి రాడు బయటికి అస్సలు ముఖమే చూపియడు కానీ వీళ్ళకు పెగ్గు పోస్తాడో ఏం పైసలు ఇస్తాడో బిడ్డ మొత్తానికి ఆయన పాలు చేసి మొత్తం మాగంటి కాలనీల గుడి పక్కకు పార్క్ అమ్ముకున్నాడు బిడ్డ ఎవరు పార్క్ అమ్ముకున్నది నరసింహరావే పార్క్ ఎట్లా అమ్మనిచ్చిన కబ్జాలు నడుస్తుంది కదా దానవ నాగేంద్ర అంటే పేరు చెప్తా గజ గజ వణికిపోతుంది 20 సంవత్సరాల కింద బిడ్డ నన్ను ఇబ్బంది పెడితే నేను పోలీస్ స్టేషన్ పోయిన కొడుక నేను ఇంకేం చేయలేను సంపన్నిక తయారైనరు అక్కడ ఏం చేయాలని చెప్పి ఆ కాగితం చదివిపించిన బిడ్డ గిసోటి ఒక అబ్బాయి ఉంటే అయ్యా గి చదువు కొడుక నాకు చదువు రాదు ఏం రాసిరు అంటే ఆంటీ అంతా నీ తప్పే రాసిండ్రు అంటే నాకు పైసలు ఇవ్వలే నేను అబద్ధం అన్నాను అదంతా డూబ్ అని రాపిచ్చిరు అమ్మా అంటే సంతకం పెట్టన్నారు బిడ్డ చదువు రాదని ఇక నేను ఏం చేసిన ఇతరులకు వచ్చిన పర్ర చీరేసి పోలీస్ స్టేషన్ పోయినాక ఈ భూమి నీకు ఎట్లా వచ్చింది చెప్తా పోలీస్ స్టేషన్ పోయినాక వార్త నరసింహారెడ్డి బిడ్డ గిల్ల పేపర్ ఉంది వార్త నరసింహారెడ్డి ఏం చేసిండు అమీర్పేట జూన్ ఉన్నది కొడుక అమీర్పేట ఏం లేవు అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు అప్పుడు ఏందమ్మా ఇళ్ళకి వచ్చినామంటే అవును నాయన ఇట్లా పైసలు తీసుకొని నన్ను సంపన్నిక కృష్ణయ్య బిల్డింగ్ ఎదురుగా పోయి ఆ పార్కులకు తీసుకుపోయి నాయన నాకు ఎక్కడ దోసగా పోలీస్ స్టేషన్కి వచ్చిన అయ్యా సార్ అన్న అంటే అయ్యో అట్లా నా అమ్మ నేను ఇంత న్యాయం చేసిరా అని అలా గురించి ఆయనకు తెలుసు వాళ్ళు రిపోర్టర్లు కదా మరి ఆయన ఫోటో తీసిడు బిడ్డ ఈ ఫోటో చిన్నది తీసి ఫోన్లా నాకు తెల్లార వరకే ఈ పేపర్ వేసి పేపర్లో రాసి నాయరాయనమ్మకు న్యాయం చేయమని రాసిండంట రాయంగానే ఇది ఆమె మన లక్ష్మి హార్డివో మేడం ఇది 2006లో వచ్చింది 2006 ఇప్పుడు బిడ్డ నా పిల్లలు చిన్నగా ఉన్నారు ఇక వచ్చిండ్రు వచ్చి ఇది తీసుకొని ఆర్డీఓ లక్ష్మి మేడం వెంకటేశ్వర ఎంఆర్ఓ మరి విఆర్ఓ అశోక్ సార్ వచ్చి అమ్మ బస్తీ వేసినావు ఇంత అన్యాయం చేసిరమ్మా నిన్న వాళ్ళు బాధపడి రేషన్ కార్డులు ఇస్తారు బిడ్డ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కినప్పుడు ఏం చేసిండ్రు వాళ్ళు రేషన్ కార్డుల కోసం అని ఇంక్వైరీకి వచ్చిండ్రు వచ్చి ఈ పేపర్ తీసుకొని నారాయణమ్మంట మా ఇంటి మీదకే ఉంటది పెద్ద ఈ స్కూల్ ఆ ఈ స్కూల్లోకి వచ్చిండ్రు నారాయణమ్మ అంట ఏడుంటదని ఎత్తుకులాడుకుంటూ వచ్చిర్రు ఆ వినాయక నగర్ అంట ఆమెది ఆమెకి ఇల్లు లేదంట ఆమెను సంపన్నిక తయారైనరంట అని చెప్పి ఇక ఆయన వచ్చిన తర్వాత ఇది అమ్మ నారాయణమ్మ ఏదంటే మా ఇంటి ముందు ఒక డాక్టర్ ఉంటాడు బిడ్డ ఆర్ఎంపీ డాక్టర్ నా బిడ్డకు అలా నాయన బతుకున్నాగా ఒక 50 గజాల స్థలం కోనిచ్చిండు 70,000కు కోనిస్తే ఆ కోనిచ్చిన దాన్ని కూడా దాన్ని బతకనిస్తలేరు కొడుకు అక్కడ శ్రీకాకుళ పొలం మొదలు చేసిండు మావిడి నరసింహరావు మొత్తం వాళ్ళని ఇక మొత్తం నా బిడ్డ ఒకతే ఉంటది నాకు నేను నా బిడ్డ ఇంటి ఉంటున్నా కదా ఇది వచ్చినాక అమ్మ ఏం కావాలి నీకంటే సార్ నాకు ఇట్లా అన్యాయం చేసిరు లోకల్ లీడర్లు బోకర్ కొడుకులంతా నన్ను అన్యాయం చేసి ఈ రకంగా చేసిరు నా భర్త చనిపోయిండు నాకు పుట్టాడు అప్పులు ఉన్నాయి నా పిల్లలేట బతకాలి నేను ఏడు ఉండాలి సార్ అంటే సరే అమ్మ నీకేం కావాలని అన్నాడు అంటే నాకు ఇల్లు జాగా కావాలి సార్ అంటే మరి మీ బస్తీ లేనన్ను నేను చూపి అమ్మ అంటే పోతే అంతా కబ్జాలు చేసుకుని కొడుక కొండ ఉందిగా ఆ కొండను చూపించిపోయిండు బిడ్డ కొండను చూపిస్తే ఈ రకంగా ఫోటోలు ఉన్నాయా ఇంకా చాలా పోయినాయి బిడ్డ కొట్టి 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 కొండ కొట్టుకొని నేను సాఫ్ చేసుకున్న 28 లక్షలు ఖర్చు పెట్టుకున్న బిడ్డ దీనికి కొట్టి బోర్డు చూపించిండు కొట్టి 248 గజాల జాగా నేను కరెక్ట్ గా చేసుకున్న చుట్టుముట్టు చెట్లన్నీ కొట్టిపించిన లేవల్ చేపించిన దొంగలు కొట్టిన భూమి కొడుకది జాగా గుట్ట తురుకోలు ఉరుకోతురు తురుకోల పిల్లలు దొంగలు ఉరుకోతురు తాగుబోతులు ప్యాకాట అన్ని ఆడుతురు అక్కడ అటువంటి దాంట్లో ఉన్న బిడ్డ నేను కరెంటు మీటర్ తెచ్చుకున్నా 2 మన నీళ్ళ నాల తెచ్చుకున్నా అక్కడనే 6 మంది సీఎంలు మారిపోయి నేను ఏవట్టి మళ్ళీ ఏంది రేషన్ కార్డు రద్దు చేపించుండు దానవ నాగేంద్ర నా బిడ్డకు బీసీ బంద్ వచ్చింది నాకు రేషన్ కార్డు రద్దు చేసిందని రాలేదు నీకెందుకు రేషన్ కార్డు ఎందుకు రద్దు చేసిండ్రు నాకు రాలే కొడుక తెలంగాణ రాగానే అండ్లకు పోయిండు ఇండ్లకు మన కేసీఆర్ పార్టీలో పోయిండు నాకు రేషన్ కార్డు లేకుండా చేసిన బిడ్డ అప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను కొనుక్కొచ్చుకొని తింటున్నా నాకు గవర్నమెంట్ ఆదాయం లేదు రేషన్ కార్డు లేదని నాకు
ఈ యొక్క బీసీ బంధు రాలేదు. నా బిడ్డకు అన్ని ఉన్నాయి కాబట్టి బాలరెడ్డి నగర్ లో నా బిడ్డకు వచ్చింది. వస్తే నా బిడ్డ ఏం పాపం చేసింది, బిడ్డ చెక్ వచ్చినాక రద్దు చేసి ఇయ్యలే కొడుక నా చెక్కు అంత మందికి ఇచ్చిండు. వచ్చే ఎక్కడి నుంచో వచ్చిన అటువంటి శ్రీకాకుళం వాళ్ళకి ఇచ్చిండు గాని మరి కర్నూలు వాళ్ళకి ఇచ్చిండు. మళ్ళీ అదే వినాయక నగర్ లా సంపంగి కిరణ్ అంటే ఆ కిరణ్ ఇంట్లో అందరికి తల్లికి భార్యకు ఇద్దరు అక్కలకు ఇద్దరు మేనగోడలకు వాళ్ళ వదినకు అందరికి వచ్చినాయి కానీ నాకు రాలేదు. నేనేం చేస్తా బిడిగా రాకుంటే రాకపోయినా నా బిడ్డ తిరిగి తిరిగి ఊకుంది ఏడ్చింది జరసేపు నాకెందుకు రాలేదు. బీసీ బంధు ఎందుకు రద్దు చేసిండ్రు? అదే కొడుక చెక్ వచ్చింది, చెక్ వచ్చి నా బిడ్డ ఫోన్కి వచ్చింది, మెసేజ్ వచ్చింది, అన్ని ఓటీపీ వచ్చింది. అన్ని వచ్చిన తర్వాత నా బిడ్డకు ఒక్కదానికే ఇయ్యలే బిడ్డ. వానికి ఎంత పుణ్యం అవుతుందో దానం నాగేంద్రకు గాని ఆయనకి ఆడపిల్లలే ఇద్దరు. అంటే దానం నాగేంద్రకు నీ మీద అంత పగ ఎందుకు? ఇప్పుడు నరసింహరావు చెప్తాడు, నరసింహరావు చెప్తాడు నా లోకల్ లీడర్లు ఉండ్రు. అందులో ఒక ఆమె లీలమ్మ అని ఉంటది, ఒక ఆయన రామరావు అని ఉంటాడు, ఒక ఆయన సత్యనారాయణ అని ఉంటాడు, ఒక ఆయన నక్కరాములు అని ఉంటాడు. అన్నిటికి పెద్ద ఆంధ్రకెళ్ళి వచ్చినోడు ఆయన రమణయ్య అని ఉంటాడు బాలరెడ్డి నగర్ లో. నా బిడ్డ బస్తీలా నా బిడ్డ నా కొడుకు పెళ్లికి అప్పు చేస్తే నా బిడ్డ ధ్వంసం చేసి ఆంధ్రలతో ఇల్లు కూడా కట్టించి బిడ్డ నరసింహరావు. ఎందుకు అమ్ముకుంటాడా మొత్తం అక్కడ మా మీద అంత పగ పట్టిండి జాగ ఇడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు నిజం మాట్లాడుతుందని రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు నీకు ఒక్కదానికే జాగిచ్చినా లేకపోతే ఆ బస్తీలో చాలా మందికి అందరు ఉన్నాయి బిడ్డ వేసుకున్నారు అందరికి కట్టుకున్నాక నాకు లేదయ్యా. నన్ను ఈ రకంగా నన్ను ఇబ్బంది పెట్టి అమ్మిపిచ్చిరు. నా భర్త చచ్చిపోయినప్పుడు నాకు అప్పులు ఎక్కువైనాయి అని అంటే ఆయన దయదలిసి ఆ వెంకటేశ్వర్లో ఎంఆర్ఓ ఆర్డీఓ లక్ష్మీ మేడం అశోక్ సార్ పాత ఆయన నేను బస్తీ వేసినప్పటి నుంచి ఉన్నాడు. నేను వేసిన బిడ్డ వినాయక నగర్ పునాది. వాళ్ళకి ఎవరికి గుండెలు లేవు, ఎవరికి ధైర్యం లేదు. అప్పుడు నేను వేస్తే లీడర్ రాములు దయానందు ఆయన వెనకసీరు వచ్చారు చాలా మంది. లీడర్ రాములు దయానందం మాత్రం ఫస్ట్ ఉన్నారు. వాళ్ళకంటే ముందు డబ్బగోపాలనే ఉండే. ఇప్పుడు వాళ్ళు ఉన్నారా? ఉన్నారు బిడ్డ, ఇద్దరు చచ్చిపోయారు, ముగ్గురు చచ్చిపోయారు. కనుమలంతా నా గుడిసె గాల పెట్టినోడు కూడా చచ్చిపోయింది. గుడిసె ఎందుకు గాల పెట్టిపిచ్చారు బిడ్డ. ఏ మిగిలిన వాళ్ళు రాసిచ్చిపోయిన కాగితాలు మొత్తం కాలిపోయినాయి కొడుక, బూడిదైంది. ఎన్నిసార్లు ఇది మళ్ళీ కాలబెట్టినాక వేసుకున్నా. అది కాలబెట్టినాక ఎవిడెన్స్ పోయిన తర్వాత వేసుకున్నాక మళ్ళీ. సరే 20 ఏళ్ల నుంచి నీ పోరాటం చేస్తా ఉన్నావు. ఇప్పుడు ఉన్న పలంగా వాళ్ళు నిన్ను తిప్పలు ఏ విధంగా నన్ను ఇప్పుడు మార్కెట్ వాల్యూ పెరిగింది కదా బిడ్డ. మొత్తం నేను చేయి పెట్టేటోడు లేడు. అప్పుడు నేను వచ్చినాక ఏ ఎమ్మెల్యే లేడు, ఏ ఎంపీ లేడు, ఏ దానవ నాగేంద్ర లేడు, ఏ మావి నరసింహరావు లేడు, ఏ లీడర్లు లేడు. నాకు చక్కగా ఈ ఆర్డీఓ ఎంఆర్ఓ విఆర్ఓ చూపించిపోతే అది గుట్ట ఎట్లా కొట్టుకుంటావమ్మంటే నాకు ఇల్లు కావాలి సార్, నేను కొట్టుకుంటా, నేను ఎట్లనైనా చేసుకుంటా అని అంటే వాళ్ళు నాకు నా కొడుకు వేరు వేరు చూపించిపోయారు. ఈమె భజన చేస్తుంది, ఈమె భక్తులు వస్తారు, ఈమె గురు పూజ చేస్తుంది అని నాకు వేరు చేసిపోయాడు. అశోక్ సార్ కు తెలుసు నా గురించి. ఇప్పుడు ఉన్నారు అశోక్ సార్ ఇప్పుడు లేడు బిడ్డ. ఎక్కడ వాళ్ళు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయి సంవత్సరాలు. నెంబర్లు కూడా లేవు బిడ్డ. ఏ ఊరు వాళ్ళది? ఏ కథ? నల్లగొండ జిల్లా ఆయనది. నల్లగొండ ఆర్డీఓ మేడం ఇక్కడ హైదరాబాద్ ఉంటాయి కానీ ఎక్కడుందో ఇక్కడ తెలియదు. ఆ కాగితాలన్నీ అయితే ఇక్కడ ఉంటాయి, ఆఫీస్ లో ఉంటాయి. వాళ్ళు ఆఫీస్ లో రాసియలే, నాకు అన్ని రాసిచ్చారు కాగితాలు అన్ని. వాళ్ళు ఏదో రేషన్ కార్డులో ఇంక్వైరీకి వచ్చి ఏందమ్మని ఇది పట్టుకొని వచ్చి ఇట్లా సంగతి నాయన నా పరిస్థితి అని నా బాధ అంతా గిట్లే చెప్పుకున్న బిడ్డ. చెప్పుకునే వరకల్లా వాళ్ళు బాధపడి కొండ చూపించిపోయి ఎట్లా చేస్తావమ్మ అంటే ఎట్లా చేస్తా. సరే 20 ఏళ్ళకెళ్ళి పోరాటం చేసినావు, కష్టపడ్డావు, కొండ కొట్టుకున్నావు, ఈయన రేకులో గీకులో వేసుకున్నావు, అవి కూలగొట్టిరు, ఇంత గుడిసెనే ఏదో ఉన్నది. ఇప్పుడు ఉన్న బిడ్డ ఒక 50 సార్లు గుడిసెలు వేసిన, 2 సార్లు కాలబెట్టిరు. ఇగో ఈ బండలన్నీ కొండనేనా? బీస్మెంట్ చూడు, ఇది బీస్మెంట్ ఏమి లేదు బిడ్డ. నా ఫోన్లు అన్ని ఉన్నాయి, అన్ని చూపిస్తా. ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అంతా చూపిస్తా. నేను నా గుడిసె ఎట్లుంది, నేను ఎంత ముద్దుగా చేసుకున్నా, చేసుకున్నా. ఇగో ఇది పట్టుకొని వచ్చి నాకు ఆయన ఇక్కడ సనత్ నగర్ ఉంటాడు బిడ్డ, ఎర్రగడ్డ దగ్గర. ఆయన వచ్చి సబ్ రిజిస్టర్ శ్రీనివాస్ సార్ వచ్చి నా కొడుకుకు ఆ స్థలంలోకి వచ్చి మంగళవారం అంగడి అవుతుంటే ఆ చీకట్లో వచ్చి ఆ జాగల ఇది పట్టుకొని వచ్చి నాకు గిఫ్ట్ డీడ్ చేసిండు నా కొడుకుకు. నేను చేస్తే నేను చూసి వచ్చినాక నేను చేస్తానమ్మా అని ఆయన చూసి చేసిండు నాకు. మొత్తం మీద ఇప్పుడు నిన్ను ఏ విధంగా కష్టపెడతారు? నన్ను ఉత్తోళ్ళని మన్న డబ్బులు తీసుకొని ఈ స్కూల్ బిల్డింగ్ ఆయనకు కిందంగా ఉండే బిడ్డ మీదంగా నా స్థలంలోకి వెళ్ళి రోడ్ చేసిండు, పెద్ద బోర్డు పెట్టిండు ఐవి స్కూల్ అని. మళ్ళా ఆయన సంపంగి కిరణ్ ఏమి లేదు బిడ్డానికి 3 బిల్డింగులు ఉన్నాయి వచ్చి మళ్ళీ నా దాంట్లో కట్టిండు. మళ్ళీ ఏం చేసిండు కుమ్మరి రాజుకు ఈ స్కూల్ అయిన బిల్డింగ్ అమ్మిండు. 2 రూములు
2 ఫ్లోర్లు అమ్మితే ఇప్పుడు 5-6 ఫ్లోర్లు కట్టి ఇప్పుడు నా దాంట్లో 2 రూములు జరిపి మళ్ళీ కట్టి ఇంకో రూమ్ అంతా బేస్మెంట్ వేసి పెట్టిండు కొడుక. ఇంకా ఒకటి తాటిరాములు అని ఒక ఎక్కడో ఉండే మన్నొచ్చి కొనుక్కున్నాడు బిడ్డ. ఒక మొగడు చచ్చిన పిల్లకి ఏం లేదని అంటే ఆ చిన్నయ్య బిడ్డకు సుగ్నమ్మ చిన్నయ్య వాళ్ళ తండ్రి పేరు. ఆ పిల్లకు 35 గజాలు ఇచ్చిరు కొడుక కింద జిహెచ్ఎంసీ కట్టిన గోడ కింద ఇస్తే ఆ 35 గజాలు కొని ఇప్పుడు 150 గజాల ఇల్లు కట్టిడు తాటిరాములు అంటోడు. ఎట్లా 30 గజాలకు 150 గజాల ఇల్లు ఎట్లా అయింది? కూలగొట్టి దాననాగేంద్రని ఆధారంగా చేసుకొని ఇప్పుడు నాదే జిహెచ్ఎంసీ వాళ్ళు కట్టింది కూలగొట్టి నా దాంట్లోకి వచ్చిండు. ఈ 4-5 బిల్డింగులు కట్టి నా దాంట్లోనే పోసిరు కొడుక. ఇప్పుడు అడవి చేసిరు మట్టి రాళ్ళు మొత్తం చెత్త రేకులు పెద్ద పెద్ద గుండ్లు రాళ్ళు రప్పలు నేను ఎత్తిపోసుకోకుండా చేసిరు. మన అందరు వచ్చిరు జాగ మీదకి వచ్చిరు మీడియా వచ్చింది చూస్తే సంపంగి కిరణ్ మొత్తం అది కబ్జా చేసి అమ్ముతుండు బిడ్డ. నావిడి నరసింహరావుని ఆధారంగా చేసుకొని ఎంఆర్ఓని ఆధారంగా చేసుకొని అక్కడ ఏం చేస్తారు హైకోర్టు నుంచి ఏం చేస్తారు అంటే స్టే ఆర్డర్లు తెస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ ఏమంటారు? ఎంఆర్ఓ అసలు ఆమెకు లేనేలేదు. ఆమె మీద ఆడియో ఫోన్ చేసిండు బిడ్డ. మరి మునుపున్న మరి ఎవరు ఉన్నారంటే ఆమె మన చంద్రకళ మేడం ఉంది బిడ్డ. కేసీఆర్ రాగానే చంద్రకళ మేడం వచ్చింది. చంద్రకళ మేడం చెప్పింది ఫోన్ చేసి ఆమె నెంబర్ నాకు ఇచ్చి నా ముందరనే ఫోన్ చేసి చూడమ్మా ఇట్లా ఆమె లోకల్ లీడర్లతోటి ఇబ్బంది పడ్డది అదంతా ఆగం చేయక ఆమెకు నువ్వు ఇయ్యమ్మా ఇస్తే బతుకుతుంది కనీసం నువ్వు దయచేసి ఈ అమ్మ అని అంటే కనీసం ఇయ్యలేదు బిడ్డ. నేను పోగానే ఇంకా నువ్వు అంటే అమ్ముకున్నావు అంట నీ బిడ్డకి ఇచ్చినావు అంటే నా బిడ్డ ప్లాట్ వేరు బిడ్డ, నాది వేరు. నా బిడ్డది వాల్రెడ్డి నగర్, నాది వినాయక నగర్. నా బిడ్డ బాధ చూసి ఎవరిని కాంప్లైంట్లు ఇచ్చినా గాని నా బిడ్డకు ఏమి ఇచ్చింది ఆమె ఎంఆర్ఓ నా బిడ్డది అది ఓటర్ ఐడి చూసి ఫోన్ ఇవ్వవా ఒకసారి? ఎంఆర్ఓ ఫోన్ చేస్తాం లైవ్. ఓటర్ ఐడి ఓటర్ ఐడి చూసి ఆమెకు ఇయ్యొద్దని చాలా మంది ఆ చుట్టుముట్టు అందరు అన్నారు. శ్రీకాకుళం వాళ్ళు అన్నారు, కర్నూలు వాళ్ళు అన్నారు. ఆమె లీలమ్మ అనేది ఒక ఆమె లీలమ్మ బోకర్, అది బస్తిలో బోకర్తానం చేస్తుంది మొత్తానికి అందరిని ముంచి ఇప్పుడు అది అలా ఉంటుంది. ఆమె ఇయ్యొద్దని చెప్పితే ఆ మేడం ఆ యొక్క ఓటర్ ఐడి చూసి నా బిడ్డకు పట్టించిపోయింది బిడ్డ. బాలరెడ్డి నగర్ లో నాకు వినాయక నగర్ లో పట్టాలు వస్తే సంకల పెట్టుకొని తిరిగిరు కానీ నాకు ఇయ్యనియలే బిడ్డ. ఇదే ఎంఆర్ఓ నా చంద్రకళ మేడం ఉండే వాడు ఉండే ఓ బోకర్ కొడుకు ఉండే ఆమె దగ్గర విఆర్ అనిల్ అని. ఆ అనిల్ లంచం 50,000 ఇస్తలేకుండా లేదన్నది. నా నుంచి 50,000 నాకు ఇస్తాను. నాకు నా కొడుకువి సంకల పెట్టుకొని తిరిగిండ్రు గాని నాకు ఇయ్యలేదు బిడ్డ. కాగితాలు పట్టా లేకుంటే అప్పుడు ఆమె ఇస్తే అయ్యపోవు. ఎంఆర్ఓ ఇప్పుడు చంద్రకళ మేడమే అన్యాయం చేసింది బిడ్డ నాకు. ఎవరికి భయపడి దానవ నాగేంద్రకు భయపడి, ఎవరికి మావిడి నరసింహరావు భయపడి లోకల్ లీడర్లు అంతా లేనిపోయిన మాటలు చెప్పితే ఆమె ఈయన దానవ నాగేంద్ర బెదిరియంగానే నాకు ఇయ్యలే కొడుక. ఆ పట్టాలు ఉన్నాయి, ఎంక్వైరీ చేయాలి. ఆమె లోపల ఆఫీసులు ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నాయి, కానీ చేస్తలేదు. దొంగది దొంగ బిడ్డ. ఇప్పుడు వచ్చింది అయితే అనితారెడ్డి మామూలు దొంగ కాదు. న్యాయసోటి తల్లి ఉందో సచ్చిందో తెలియదు కానీ ఇగో ఆడియో ఫోన్ చేస్తా అంటది. ఇగో సార్ ఆమె మీద లెస్స కాంప్లైంట్లు ఉన్నాయి సార్ అంటే నాకు పడనోళ్ళు ఇయ్యరా బిడ్డ అమ్ముకుందాని కానీ ఎన్ని 20 ఏళ్ళకెళ్ళి నువ్వు వెళ్ళిపోవాలని చూస్తున్నారు కాంప్లైంట్లు ఇస్తారు. 1000 గజాలు కబ్జా చేసిందని నా మీద కాంప్లైంట్లు ఇచ్చిరు బిడ్డ. 1000 గజాలు చేస్తాను బిడ్డ. మొన్న పూజ పెట్టుకున్న కొడుక నేను. ఆ పూజ పెట్టుకుంటే ఆ పూజ ఇట్లా జెండా ఆఫీసులో పెట్టుకున్న కమ్యూనిటీ వాళ్ళ పూజ పెట్టుకుంటే ఆఫీసు జర్ర చేపట్ల కొడుక ఇట్లా మేము పూజ పెట్టి జెండా వాతినమో లేదో అవతల సంపంగి కిరణ్ తల్లి వచ్చింది జెండా వీకేసింది. ఆమె ఎందుకు వీకేసింది? నాదే అంటది. ఆ నుంచి ఇడికి నాదే అంటది. రూమ్ కట్టుకుంది నిమ్మలంగా మళ్ళీ నాదే అంటది. మరి నేను ఎక్కడ పోవాలి బిడ్డ? దానికి 5-4 ఎక్కడ నా స్థలంలోనే వాతిన. మరి నీ స్థలంలో వాతినప్పుడు వాళ్ళు ఎందుకు వీకేసి మాదే అంటారు. కూడా ఆమె పెట్టిస్తే అది అక్రమంగా కడుతుందని నువ్వు పెట్టించినావు అని నన్ను అంటది. నాకేమారోకు వడనే పడదాయి, నన్ను అంటే చేరనీయదాయి. ఎంతమంది దండం పెట్టిరు బిడ్డ. ఆయన అయితే V6 వాళ్ళు రిపోర్టర్ పోయి బాధపడ్డాడు అమ్మకి అని. మళ్ళీ ఏం చేసింది గద్వాల విజయలక్ష్మమ్మ అమ్మ కలెక్టర్ పెట్టినా ఆమెకి అన్నది. మళ్ళీ ఏం చేసింది ఆర్డీఓ సార్ అమ్మ నారాయణమ్మకు జాగ ఆమె కాండవారు చేయి నువ్వేమన్నా చేసుకో అన్నది. అన్నాక ఈమె కొడుక షేక్పేట ఫస్ట్ ఉన్నాయి చంద్రకళ మేడం ఆమె మళ్ళీ ఏగలేక ఏం చేసి ఇప్పుడు ఆన్లైన్లో
ఈ సీఎంకు పంపించారు ఇవన్నీ చేసి సలహా పత్రిక నా బాధ నా కష్టం నేను చేసిందంతా ఈ కాగితాలన్నీ ఇట్లా ఉంది పెడితే కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఏఎంఆర్ ఆఫీస్కి ఒకటి ఆర్డీఓ ఆఫీస్కి ఒకటి జిహెచ్ఎంసీ ఆఫీస్కి ఏమో నాకు ఇంటికే వచ్చింది బిడ్డ నాకు ఇంటికే వస్తే ఆ ఇంటికాడ ఏం చేసినా అది అమ్మ నువ్వు బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవాలని ఇక చెప్పి రాసి పంపితే బిల్డింగ్ పర్మిషన్కి 5 లక్షలు అంట నేను ఏడదే చిస్తా బిడ్డ అవో అట్లా సరే నేను ఎవరినైనా కాల్లో ఏలో పట్టుకుంటా కానీ మొత్తమే లేదు కాంప్లీట్ ఇచ్చి మళ్ళీ పూజ పెట్టుకోగానే 400 గజాలు కబ్జా చేసి ఇప్పుడు అది కడతారు పర్మిషన్ కు పైసలు ఎంత కడతారో దాని ప్రకారం పోతుంది కానీ ఇప్పుడు మళ్ళీ ఇది నువ్వు కట్టిన తర్వాత మళ్ళా పోరాటం నీ మీద చేస్తారు బిడ్డ చేస్తారు వాళ్ళు నాకు సీఎం రేవంత్ రెడ్డి చూడాలి నా బాధ నాకు ఇల్లు కట్టియాలి బిడ్డ ఇల్లు కట్టిస్తాడా నా జాగా నాకు రిజిస్ట్రేషన్ చేపిస్తాడా నా పిల్లగాంది నాది మాత్రం కావాలి అయితే మళ్ళా జిహెచ్ఎంసీలో నాకు సహకరించాలి అందరు పిలిచిరు బిడ్డ జిహెచ్ఎంసీ పిలిచింది పోలీస్ శాఖ పిలిచింది మొత్తం వీళ్ళు మా గద్వాల విజయలక్ష్మమ్మ పిలిచింది అందరు ఎవ్వరు లేదనుకుంటా పిలిచిరు బిడ్డ నన్ను పిలిచిరు స్వామి వెంకట స్వామి పిలిచిండు ఫస్ట్ ఏమీ సాయం అయితే నాకు ఎవ్వరు చేయలే బిడ్డ నాకు ఢిల్లీకి పోదామని కాగితం వస్తే అక్కడ ఏమి లేకుండా చేసిరు అది చూసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అప్పాల ప్రసాదీజీ సార్ అని నామూష్ అవుతుంది బాధపడుతుందని వాళ్ళ డబ్బులు పెట్టుకొని అయోధ్యకు తీసుకుపోయారు బిడ్డ వాళ్ళతోటి ఫ్లైట్ల నా బాధ చూసి ఈమె నామూష్ అవుతుంది ఒక భక్తురాలు ఈమె అసలు రన్రాదని వాళ్ళు తీసుకొని పోయిరు నాకు ఏమి అంత అన్యాయమే జరిగింది కానీ న్యాయం లేదు బిడ్డ నన్ను ఎప్పుడు చంపుతాడో తెలియదు ఎందుకు అట్లా నన్ను ఈ జాగా కోసం చంపుతాడు బిడ్డ లోకల్ లీడర్లు మంచిగా లేరు బిడ్డ సంపంగి కిరణ్ మెయిన్ లీడర్ రావులు దయానందు బాబురావు వాడేవాడు మన అది ఇప్పుడు చెప్పిన కదా బిడ్డ రామకృష్ణ ఇస్కూల్ వాసు కుమార్ రాజు వీళ్ళందరూ ఒకటే మొత్తం కబ్జాల దొంగలు బిడ్డలు కబ్జాలు చేస్తారు గిడ అన్న ఈడ భూమి ఉందిరా ఈడ మంచిగా ఉంది అన్న హే కబ్జా చేయరి ఇదే పని మొత్తం కబ్జాలే కొడుక చేయాలి వాని కొంప నింతుంది బిడ్డ వాని ఇల్లు నింతుంది ఎవరిది మావిడి నరసింహరావు గారు మాత్రం నన్ను ఎప్పుడో చంపుతాడు బిడ్డ ఏమంటుంది లేదా నీ బిడ్డకి ఇచ్చినవాట కదా నీ బిడ్డకి ఇచ్చినవాట కదనమ్మా ఏడుంది ఎన్నిళ్ళు తానిపోయిన బిడ్డ అస్సలు కేసీఆర్ తానికి తిరిగి కేసీఆర్ తానికి పోయిన బిడ్డ పోనీయలే నన్ను కలవనీయలే బిడ్డ ఎవరు లాస్ట్ కు కేటీఆర్ కలిసిండు ఇక ఢిల్లీకి పోతానంగా ఆ వార్త చూసి కలిసిండు అప్పుడు ఏం చెప్పిన ముచ్చట చెప్పినావు భూమి ముచ్చట చెప్పలే బిడ్డ ప్లస్ మంది ఉన్నారు భూమి ముచ్చట చెప్పలే ముచ్చట చెప్పలే చెప్పవా నెంబర్ చెప్పు బిడ్డ ఇది ఎంఆర్ఓ షేక్పేట ఒక్క నిమిషం నా దాంట్లోకి వెళ్ళి చేస్తా నీ దాంట్లోకి వెళ్ళి చేస్తే లావడుతుందా మరి లేవట్టదు లేవట్టదు నన్ను ఓమ్మా ఎందుకమ్మా నాకు ఇవన్నీ పంపుతున్నావు ఎవిడెన్స్ అసలు నువ్వు అమ్ముకున్నావు అంటే నువ్వెవరో నాకు తెలియదు నాకు ఫోన్ చేయకు నువ్వు అమ్ముకున్నావు అంట నీ మీద చాలా కాంప్లైంట్లు ఉన్నాయి అంటది ఆర్టీఓ అడిగితే చాలా కాంప్లైంట్లు ఉన్నాయి సార్ ఆమె మీద ఆమె అసలు ఆ బిడ్డకి ఇచ్చింది అంటే బిడ్డ దానికి నాకు సంబంధం లేదు బిడ్డ తీసుకోకండి అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు ఇలాంటి సంఘటనలు వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930 కి రిపోర్ట్ చేయండి ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కలుస్తలే ఎంతో మంది చేసిరు బిడ్డ ఎంతమందితో చేపిస్తావు అమ్మ ఫోన్లు నీదేముందని ఫోన్ చేపిస్తున్నావు నీకేముంది ఇట్లా ఒకసారి ఫోన్ చేస్తే ఏంది ఏం కథ అని నడుచుకుందాం వేరే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఏం చెప్తాంది మరి ఏం చెప్తుంది బిడ్డ ఆమె అమ్ముకుందయ్యా లేదు ఆమెకి ఎక్కడిది ఆమెది ఎప్పుడు అమ్ముకుంది ఆమెకు లేదు ఆమె మొత్తం అమ్మేసుకుంది ఆమెకు బిడ్డకి ఇచ్చిందంట అని చెప్తుంది నా బిడ్డకి ఏడిచ్చిన బిడ్డ నేను రైట్ ఇది పరిస్థితి అమ్మ వీడియో అందరికి షేర్ అయ్యేదాకా షేర్ కొట్టుండ్రి చాలా సందర్భాలలో చెప్పింది చాలా వేదికలుగా ఆమె బాధ పంచుకున్నది కానీ ఆమె బాధకు మాత్రం పులిస్టాప్ పడతలేదు ఆమె ఆవేదనకు మాత్రం పులిస్టాప్ పడతలేరు వచ్చేటోళ్ళు వస్తానే ఉన్నారు బెదిరించేటోళ్ళు బెదిరిస్తానే ఉన్నారు శ్రీకాకుళములు ఉన్నారట ఎవరు ఆ బస్తీల వాళ్ళని ఎగదోలుతా ఉన్నాడట ఈ మామిడి నరసింహరావు అనేట ఆయన జర వీడియో అందరికి షేర్ అయ్యేదాకా షేర్ చేయండి అమ్మకు కంపల్సరీ న్యాయం జరగాలి 20 ఏళ్ల నుంచి పోరాటం చేస్తుంది వాళ్ళు ఇచ్చిపోయిన భూమి అది భూమి కూడా కాదు గుట్టను మొత్తం సాఫ్ చేసుకొని అది చేసుకుని చిన్న గుడిసి వేస్తే దాన్ని మొత్తం కూలగొట్టుడు ఇదే కథ ఉన్నదట మరి పెద్ద పెద్దోళ్ళ ఇండ్ల మీదకి పెద్ద పెద్దోళ్ళ చిన్న చిన్న పేదోళ్ళ బతుకులు ఛిద్రం చేస్తున్న మరి హైడ్రా
ఇక మరి ఈ అమ్మకు న్యాయం చేస్తుందా లేకపోతే ఏం చేద్దాం? హైడ్రా కమిషనర్ రంగనాథ్ దగ్గరికి కూడా పోతా అంటుంది అమ్మ. మొత్తం మీద అక్కడ చూడాలి మరి ఎవరి మాటలు వింటారు. అన్ని కాయిదాలు బరాబర్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఎంఆర్ఓలను పట్టుకొని ఆర్డీఓలను పట్టుకొని అమ్మకు అన్యాయం చేయాలని చూస్తూ ఉన్నారు. అక్కడి నుంచి 248 గజాలంటే పెద్ద ఎత్తున కదా. ఇప్పుడు మంచిగా సాఫ్ చేసుకొని పెట్టింది, అందులో మొత్తం కసాబ్ మొత్తం పోసేసినాం. అమ్మని ఎల్లగొడితే అంత కబ్జా పెట్టుకొని అమ్ముకోవాలని చూస్తూ ఉన్నారట, అక్కడ మొత్తం అమ్ముకోవాలని చూస్తూ ఉన్నారట. రైట్, ఈ పరిస్థితి. అమ్మ వీడియో అందరికి షేర్ అయ్యేదాకా షేర్ చేయండి.